సైకిల్ ఎక్కి సార్ కొత్తపట్నం డిప్యూటీసీ వారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. మామూలు గారు అనుకున్నారు. ఆదిన గారికి, అంజిరెడ్డి గారికి, మల్లికార్జురెడ్డి గారికి, బాబు గారికి, గోపాల్ రెడ్డి గారికి, రమేష్ గారికి, బాలు గారికి అనే నేను ఒకటే అడుగుతా ఉన్నా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏం చేసినా భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మధ్యకాలంలో ఒకటి మెద్రాసులో 5 కోట్ల డబ్బులు దొరికినాయి. అది ఎవరో కాదు, మన సోదరుడు నల్లమల్లి బాలు. ఆయన వ్యాపారం చేస్తాడు. అది వాసు డబ్బు, హవాలా డబ్బు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైస్ చేసుకున్న నాయకులందరికీ కూడా తెలుసు అది నల్లమల్లి బాలు అని తెలుసు. వాళ్ళు ఎవరు మాట్లాడలే. కావాలని తెలుగుదేశం వాళ్ళు ఈ జనార్దన్ గారు ట్విట్టర్లో పెట్టించేది హవాలా మంత్రి అని మాట్లాడటం ఒకటి. రెండోది, అల్లూరులో మొన్న గడప పోతే ముందుగానే ల్యాండ్ ప్రకారం నాకు ముందుగానే తెలిసింది. మీడియాలో చెప్పారు, సార్ అక్కడ అల్లూరులో వచ్చేంత గొడవ చేయిస్తారంట అని. మామూలు గడప పోతే ఎవరైనా ప్రాబ్లం చెప్తే, కార్యకర్తలు ఇబ్బంది పెడితే ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తాం. కానీ ఇది ఎక్కడదండి, కావాలని ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చి కావాలని మాట్లాడించారు. ఆ అమ్మాయితోటి అది వైసీపీ అని మాట్లాడతారు పైపెచ్చు. మరి వైసీపీ అయితే ఈ జనార్దను, ఈ మంత్రిశ్రీను వీళ్ళందరూ ఎందుకు ఫోన్ చేస్తున్నారని అమ్మాయికి గంటలు ఎందుకు మాట్లాడుతున్నారు? తీస్తున్నా, కాల్ లెటర్ తీపిస్తున్నా, మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఒకటి తీసిస్తా. అసలుకి మాట్లాడితే ఆ వాసు మంచోడే, వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. ఏం చేశాడు? ఒక్క తప్పు ఏం చేశాడు చెప్పండి, ఒకటి ఏం చేశాడు? సిగ్గు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం? మరి ఇంకా ఏదో చెప్పాడు. ఒకటే చెప్తా ఉన్నా, మరి పవన్ కళ్యాణ్ మన జనసేనకు సంబంధించి ఒక అమ్మాయి మీద మన కార్యకర్త ఏదో ఫోన్ చేశాడంట, ఏదో పచ్చులు జరిగిన ఇష్యూ మీద. దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తాగి ఫోన్ చేశాడని చెప్పి టీవీలో అది రాపిస్తారు. నేను కాఫీ టీయే తాగను, మందు ఏం తాగుతానండి ఇంకా? ఈ రకమైన ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు, మా టీవీలో తప్పు జరిగింది, అది మీరు రెక్టిఫై చేసి నేను కేసు పెట్టా, కేసు విత్డ్రా చేసుకున్నాను. సరే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, తప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాను. నేను ప్రతిపక్షాలను కూడా మరి అడిగితే కాదనే మనస్తత్వం కాదు నాది. అలాంటిది జీవితంలో నేను మా 12 కూడా అని కూడా పిల్లలు తొందరగా, అలాంటిది నా చేత బూతులు కూడా తిట్టించారు. అంటే నేను ఎంత బాధపడి ఉంటానో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎంత ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. అసలుకి ఏమీ సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి మీడియా ముందర ఏది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? దానికైనా ఒక అర్థం ఉండాలి కదా. నేను చెప్తా ఉన్నా, నేను తప్పు చేస్తే మీ ముందు తల ఉంచుకొని రాజకీయాలు మానేస్తా. ఇంత దుర్మార్గమైన వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే పెట్టారో దాంట్లో ఏదైనా ఒక్కటి నిజం, చిన్న నిజం ఉన్నా కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకంగా మెదకుండా ఉంటున్నాడు అనుకుంటున్నారేమో, ఇంకా ఊరుకునే సమస్య లేదు.
దీని మీద చర్య తీసుకుంటాం తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఉండండి. అటు ఇటు డ్రామాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఎన్ని రోజులు ఓర్చుకుంటాం, ఓపిక పట్టా ఎన్నిసార్లు ఎవడు ఏం చేస్తున్నాడో నాకు తెలియకుండా ఉంటాయి అనుకుంటున్నారా? అన్నీ తెలుసు నాకు, ఎవరు ఏం చేస్తారో అన్నీ తెలుసు. అయినా ఓపిక పడతా ఉన్నా. దానికి ఒక లిమిట్ ఉంది. నేను ఉప్పు కారం తినేవాడిని, నాకు రోషం పౌరుషం ఉంటాయి. ఈ రకమైన చేష్టాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఏ విషయమైనా నేను సీఎంగా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా నేను వెనకాడు వేయను. ఒకటే నా జయము, నేను ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేయటమే నా ఏము. అనవసరంగా వేరే రకాలుగా ప్రచారాలు, దుర్మార్గమైన ప్రచారాలు చేస్తే మటుకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు నాకు విజ్ఞప్తి చేశాడు, మీరు విత్డ్రా చేసుకోండి, వాళ్ళ తప్పు జరిగింది, మీ కార్యకర్తను కూడా మీరు చెప్పండి అన్నాడు. నేను కూడా ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు నాలుగు విషయాల్లో ఈ తెలుగుదేశం వాళ్ళు నా మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరు ప్రశ్నించేవాడిని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే ప్రశ్నిస్తారా? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు దీని మీద వెరిఫై చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళని ప్రశ్నించండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరెవరికి ఆ కవిత అనే అమ్మాయికి ఎవరు ఫోన్ చేసినాయి, ఎవరు ఏం చేసినాయి అన్ని నా దగ్గర ఉన్నాయి అన్నీ. వాళ్ళకి ఏమీ నేను మన పార్టీ వాళ్ళకి ఒకటే అవకాశం ఇస్తున్నా, ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే నేను ప్రతిపక్ష వాళ్ళు అడిగితేనే నేను పోనీ అని వదిలేసేవాడిని. మన పార్టీ వాళ్ళంటే నాకు ప్రేమ ఎక్కువ. ఏంది తప్పులు చేసినా మానవుడు తప్పు చేయటం అనేది సహజం. ఒకటే చెప్తున్నా, ఎంత వాళ్ళ నాయకులైనా కానీ ఇప్పుడైనా మనసు మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను ఇంకా సహించను, నా ఓపిక లేదు. నేను కూడా ఇంకా అన్నిటి డిసైడ్ అయి ఉన్నా, దేనికైనా సిద్ధంగా ఉన్నా అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకేం జరిగినా ప్రజలు మిమ్మల్ని అడుగుతాను, నాకు మీరు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతాను. మీరందరూ నాకు సహాయం చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. మరి మీరందరి దయ వల్లే ఈరోజు ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అందరి దయే. మీ తప్పకుండా మీ రుణం నేను ఎప్పటికి కూడా మర్చిపోను. నేను అన్ని రకాలుగా అందరూ కూడా నేను నీ రుణం తీర్చుకుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా గౌరవప్రదమైన రాజకీయం చేయడం అనేది ప్రకాశం జిల్లాలో 1995 సంవత్సరం నుంచి మా అన్నగారు తీసుకెళ్తూ మామూలు శ్రీరామరెడ్డి గారు, ఆ తర్వాత బాలరాము గారు ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా విమర్శలతో కూడిన రాజకీయం సాగలేదు. మీరు విమర్శ చేయాలంటే రాజకీయం చూడండి, క్యారెక్టర్ అసాసినేషన్ అంటే క్యారెక్టర్ అనేది మన వ్యక్తిగత విమర్శలకు తావించే అవకాశం ఎప్పుడు కూడా దయచేసి ఇవ్వబాకండి. మీరు ఇటువంటి వినోపాలను చేస్తే ఈ విధంగానే మీరు ఆ విధంగానే ఆ స్థాయిలోనే ఉంటారనేది కూడా మీ స్వభావంగా కూడా నేను తెలుపుతున్నాను. ఈరోజు మనం ఇంత చక్కటి మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని అంటే అందరూ కూడా జిల్లాల నుంచి జిల్లాలో రేపు పెద్ద మీటింగ్ అటువంటి వస్తువులను అటువంటి పేద వర్గాలకు కూడా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఇవాళ ఒక స్వప్నం ఎవరికి రానా ఆయన సొంత డబ్బులతో షెడ్లు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన అందరి అభిమానాన్ని చేరుకుంటూ అవతల వాళ్ళు ఎన్ని సర్వేలు చేసిన వాసనలకు వ్యతిరేకులు కానీ కలిసి ఇంకా ఏమి చేయలేక వ్యాపారస్తులు మామూలుగా 2 lakhs వ్యాపారస్తులు చేసుకునేది అడవుడిగా వెళ్ళిపోయి అక్కడ అమౌంట్ కట్టి సరుకులు ఇచ్చుకుంటారు. అది పట్టుకున్నప్పుడల్లా వాసన డబ్బులు అంటారు. అంటే వ్యాపారస్తుల దగ్గర డబ్బులు ఉండవా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను నేను. 30 ఏళ్ళని లెక్కలు చూపిస్తాము, అవసరమైతే ఫైన్ కడతారు, తెచ్చుకుంటారు. ఈ రాజకీయ రంగులు పొలవడం వల్ల మా వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు.
దాన్ని గమనించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొద్దుగూకులు మా వ్యాపారస్తుల మీద పడకుండా మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరందరూ ఆలోచించుకోవాలి. అభివృద్ధి మీద మాట్లాడండి, ఎటువంటి ప్రశ్నలు చేసుకోండి. మీరున్న ఇదేళ్ళు ఏం చేశారు, ఈ 3 ఏళ్ళు మేము ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాం మేము మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి అయినా కూడా అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. వాసన ఆధ్వర్యంలో కూడా అందరం కూడా ముందుకు పోదాము. రేపు జరిగే ఎన్నికల్లో ఇంకా మంచి మెజార్టీ